బంగ్లాదేశ్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం లేదు. షేక్ హసీనాను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించి కొత్తగా మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో కేర్టేకర్ ప్రభుత్వం ఏర్పడినా పరిస్థితుల్లో పెద్ద మార్పేమీ కనిపించడం లేదు. విద్యార్థుల మధ్య గొడవలు మాత్రం సద్దుమణగడం లేదు. విద్యార్థుల్లో అన్సార్ గ్రూప్ సభ్యులకు ఇతర గ్రూప్ సభ్యులకు మధ్య తాజాగా గొడవలు జరిగాయి. దీంతో పరిస్థితులు అదుపు తప్పాయి. సుమారు 50 మంది విద్యార్థులు గాయపడ్డారు. శాంతి భద్రతల పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోలేదు. తాజా పరిస్థితిపై మరింత సమాచారం తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనాను అధికారం నుంచి దించి సుమారు 2 వారాలు దాటిపోయింది. అయినా పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఆదివారం నాడు రాత్రి తాజాగా విద్యార్థి గ్రూపుల మధ్యనే అల్లర్లు చెలరేగాయి. విద్యార్థి గ్రూపుల్లో అన్సార్ గ్రూప్ సభ్యులకు ఇతర విద్యార్థి గ్రూపులకు మధ్య హింస చోటు చేసుకుంది. ఢాకా సెక్రటేరియట్ వద్ద జరిగిన అల్లర్లలో ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు గాయపడ్డారు. నెల రోజుల క్రితం ఈ 2 విద్యార్థి సంఘాలు కలిసి షేక్ హసీనాను గద్దెదించడానికి పెద్ద ఎత్తున ఉద్యమించాయి. కాగా అన్సార్ గ్రూప్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమర యోధులకు రిజర్వేషన్లు రద్దు చేయాలని ఉద్యమం మొదలెట్టింది. ఈ ఉద్యమానికి యావత్ దేశం మద్దతు ప్రకటించడం, విద్యార్థుల ధాటికి ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చారు. ఇక అన్సార్ గ్రూప్ డిమాండ్స్ ఏమిటనే అంశం విషయానికొస్తే పారామిలిటరీ ఫోర్స్ కు అనుబంధ సంస్థ, ప్రభుత్వ అధికారులకు, భద్రతా సిబ్బందికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కు, లా ఎన్ఫోర్స్మెంట్ కు, దేశంలోని సైనికులకు అండగా ఉంటోంది అన్సార్ గ్రూప్. ఇక అన్సార్ సభ్యుల డిమాండ్ విషయానికొస్తే తమకు ఉద్యోగాల్లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉద్యమం మొదలెట్టారు. 2 రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనల తర్వాత లెఫ్టినెంట్ జనరల్ జహాంగీర్ ఆలం చౌదరి హామీ ఇవ్వడంతో వారు తమ నిరసన ప్రదర్శనను ఉపసంహరించారు. ఇక జహాంగీర్ ఆలం విషయానికొస్తే ఆయన హోంశాఖకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్లో తిరిగి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి గల కారణాల విషయానికొస్తే విద్యార్థులు రాజు మెమోరియల్ స్కూల్ నుంచి సెక్రటేరియట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ఇలా ప్రదర్శనగా రావడంతో మధ్యంతర ప్రభుత్వంలో సలహాదారుడు నాహిద్ అస్లాం విద్యార్థులను అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో పాటు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులను అరెస్ట్ చేయడంతో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. భద్రతా దళాలతో బాహాబాయికి దిగారు. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తమ వల్ల ప్రభుత్వం కూలిపోతే తమపైనే దాడులు చేస్తారా అంటూ విద్యార్థి నాయకులు కొత్త ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనుస్ ప్రజలను శాంతించాలని కోరారు. దేశం ముందు కొండంత సవాళ్లున్నాయి, వాటిని ముందు పరిష్కరించాలి. రాత్రికి రాత్రి ఇవి పరిష్కారం కావు. ముందుగా దేశంలోని వివిధ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొస్తామని, అటు తర్వాతనే ఎన్నికలని యూనిస్ తెలిపారు. తాజా పరిస్థితిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెబుతున్నారు. అయినా కొన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని వేదాంత ధోరణిలో స్పందించారు. తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారు షఫీకుల్ ఆలం మాట్లాడుతూ తమ ముందున్న అతిపెద్ద సవాల్ దేశంలో శాంతి భద్రతల పరిస్థితిని తిరిగి సాధారణ స్థితికి తేవడమేనని ఆయన అన్నారు. అటు తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. పరిస్థితులు ఇప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని విదేశీ జర్నలిస్టులకు చెప్పారు. ఆయన విదేశీ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఢాకా శివార్లలోని పారిశ్రామిక వాడలో పర్యటించి చూడండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే మీరే ఓ నిర్ణయానికి రావచ్చని అన్నారు. పరిస్థితులు మాత్రం పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. పోలీసులు కూడా విధుల్లో చేరారు. ప్రస్తుతం దాదాపు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు ఆలం. ఎన్నికల గురించి ప్రెస్ సెక్రటరీ కూడా అయిన ఆలంను ప్రశ్నిస్తే దేశంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది, అటు తర్వాతనే ఎన్నికల గురించి ఆలోచిద్దామన్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ శాంతి పురస్కార గ్రహీత 84 ఏళ్ల మహమ్మద్ యూనిస్ ని తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ గా నియమించారు. పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తీరా ఆయన కూడా ప్లేట్ ఫిరాయించారు. ప్రస్తుతానికి ఎన్నికలు లేవని
ఆర్థిక సంస్కరణల అమలు తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మొత్తానికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ పౌరుడి బ్రతుకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా తయారైంది. ఇండియా నుంచి అదానీ గ్రూప్ బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేస్తోంది. సుమారు $800 మిలియన్ల బకాయి పడింది. ఆ డబ్బు ఇవ్వాలని అదానీ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. ఇండియా నుంచి నిత్యావసర సరుకులను నిలిపివేసింది. అదానీ గ్రూప్నకు బకాయి చెల్లించకపోతే, విద్యుత్ సరఫరా నిలిచిపోతే దేశం అంధకారంలో కూరుకుపోతోంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడు విరవిల్లాడుతున్నాడు. అయినా విద్యార్థులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మంకుపట్టుతో ప్రభుత్వం ముందు అసంబద్ధమైన డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొత్తానికి చూస్తే యూనూస్ ఎన్నికలు పెట్టడు. సామాన్యుడి బ్రతుకు మాత్రం పెనంలోంచి పొయ్యిలో పడిన సందంగా మారింది. మొత్తానికి బంగ్లాదేశ్ హసీనాను తప్పించామన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.